అందరికీ నమస్కారం. ఇదివరకు మీకు చెప్పినట్లుగానే మా గ్రామ సమస్యలపై, మా మండల సమస్యలపై, మా జిల్లా సమస్యలపై, అలాగే రాష్ట్ర సమస్యలపై, దేశ సమస్యలపై మా దినవహి న్యూస్ ఛానల్లో వారానికి 4 రోజులు చర్చా వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పాను. ఆ మాట ప్రకారం ఈరోజు మా గ్రామ సమస్యలపై ఈ చర్చా వేదికని మా దినవహి న్యూస్ ఛానల్లో ఏర్పాటు చేశాం. ఆ చర్చా వేదికని కండక్ట్ చేస్తున్న సీనియర్ ఎడిటర్ ఎస్వి రంగారావు గారిని, వారి టీంని ఆహ్వానిస్తున్నాను. దినవహి న్యూస్ ఏర్పాటు చేసిన ఈ చర్చా వేదికపై గో జిల్లా సీతనగరం మండలం ఉండేశ్వరపురం గ్రామ సమస్యలపై చర్చ జరుగును. నేను ఎస్వి రంగారావు. ఈ చర్చలో పాల్గొను వక్తలు శ్రీ మన్నె నాగుగారు, తెలుగుదేశం గ్రామ సీనియర్ నాయకుడు శ్రీ ఈశ్వర్ గారు, విశ్రాంతి పేపర్ మిల్ ఉద్యోగి శ్రీ వి. శ్రీనివాస రెడ్డి గారు, వై. ఎస్. ఆర్సి. పి సీనియర్ నాయకులు మరియు శ్రీమతి అంజలి గారు, రాజకీయ సామాజిక విశ్లేషకురాలు. అందరికీ స్వాగతం. ముందుగా విశ్లేషకురాలు శ్రీమతి అంజలి గారు ఉండేశ్వరపురం సమస్యలపై తన అభిప్రాయం చెబుతారు. చెప్పండి అంజలి గారు. గత ప్రభుత్వంలో ఎన్నికలకు 9 నెలల ముందు నుండి ఈ ప్రభుత్వం వచ్చి ఈ 16 నెలలు, మొత్తం 25 నెలల నుండి వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు మరి ఇతర అర్హత ఉన్నవారికి ఎవరికీ కొత్త పింఛనులు రాయలేదు. వారిని చూసి బాధపడాలో లేక జాలిపడాలో తెలియని పరిస్థితి. ఎన్నికల ముందు చంద్రబాబు గారు 50 నిండిన ఎస్సీ, ఎస్టీ మరియు బీసీలకు పింఛనులిస్తాను అని హామీ ఇచ్చారు. ఇవన్నీ ఏమయ్యాయో తెలియదు. బహుశా ప్రభుత్వం యొక్క ప్రాధాన్య కార్యక్రమాలలో ఇవి లేవేమో. నాగుగారు, మీరే జవాబు చెప్పాలి. చర్చలో పాల్గొనే మిత్రులందరికీ నమస్కారములు. కొత్త పింఛనులు అన్నవి ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలలో లేవేమో అని అంజలిగారు వెలుబుచ్చిన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తా. మాకు అదే ప్రాధాన్యత. గత ప్రభుత్వం చేసిన అప్పుల కుప్పల మూలముగా కొద్దిగా సమయం తీసుకుంటున్నాము. రాబోయే నెలల్లో అవి కూడా మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు. మరి శ్రీనివాస రెడ్డి గారు ఏమి చెబుతారు? ముందుగా అందరికీ నమస్కారములు. గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది. ఇంకా ఎన్ని రోజులు గత ప్రభుత్వం మీద నెపం నెట్టివేస్తూ కాలం గడుపుతారు? చేత కాకపోతే చేత కాదు అని చెప్పాలి. ఈ ప్రభుత్వానికి ఒకటే తెలుసు. అది జిమిక్స్, గ్రాఫిక్స్తో ప్రజలను నమ్మించడమే కాని అసలు కార్యక్రమాలు చేయడం చేతకాదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము. అప్పుడు మాత్రమే అన్నీ అమలు అవుతాయి. ఈశ్వర్ గారు, ఒక న్యూట్రల్ వ్యక్తిగా మీరు ఏమి చెబుతారు? అందరికీ నా నమస్కారములు. గత ప్రభుత్వము అప్పులు లెక్కలేకుండా చేసింది అన్న విషయం యథార్థం. ఇక పింఛనులు అమలు అంటారా? ఎన్నికల ముందు చంద్రబాబు గారికి తెలియదా అప్పులు పరిమితిని మించి చేశారు అని? తెలుసు. అయినా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తాను అని చెప్పారు. వచ్చి 16 నెలలు అయింది. ఇప్పుడు అప్పులు కొండల్లా కనపడుచున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే ప్రజలు హర్షించరు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు చాలా బాధపడుచున్నారు. ఇప్పుడు అయినా వెంటనే అర్హులు అందరికీ పింఛనులు రాయాలి. అంజలి గారు, మీ అభిప్రాయం చెప్పండి. వారంలో 5 రోజులు ఉదయం నుండి సాయంత్రము వరకు ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించడానికి మార్గాలు వెతుకుతూ ప్రజలకు మనోబలము ఇస్తూ ఉంటాను. అందుచేత సామాన్య ప్రజల బాధలు నాకు తెలుసున్నంతగా ఈ వేదికలో పాల్గొనే ఇతరులెవ్వరికీ తెలిసే అవకాశం లేదు. ముఖ్యంగా పింఛనులు లేక వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పడే బాధలు చూస్తే మానవత్వం ఉన్న ఎవరికీ నిద్ర పట్టదు. మరి ఈ రాజకీయ నాయకులు వారి బాధలను చూస్తూ ఎలా నిద్రపోతున్నారో ఆ భగవంతునికే తెలుసు. అంజలి గారు, మీకు ఒక్కరికే మనసు ఉంది అనుకోకండి. మాకు మనసు ఉంది. మాకు బాధలంటే ఏమిటో తెలుసు. ఎన్నికలప్పుడు
మీటింగులకు జనం కావాలి అనుకున్నప్పుడు మాత్రమే ప్రజలను కలసే మీకు వారి బాధలు తెలుసు అంటే ఆశ్చర్యంగా ఉంది. అంత మనసు ఉన్నవారైతే వెంటనే వారికి పింఛనులు ఇప్పించండి. అది చేయలేరు కాని నిజం చెపితే మీకు బాధ కలుగుతోందా? వాదనలొద్దు. చర్చలు కావాలి. ఇప్పుడు అయినా మీ అందరూ విభేదాలు ప్రక్కన పెట్టి ప్రభుత్వము వారి దృష్టికి తీసుకువెళ్లి అర్హులందరికీ పింఛనులు ఇప్పించండి. ఇది పింఛనులపై చర్చ. ఇక గ్రామ అభివృద్ధిపై రేపు చర్చిద్దాము. అందరికీ నమస్కారం. జై హింద్. ఇంతకుముందు కూడా మా గ్రామ సమస్యలపై ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియో గ్రామ సమస్యలపైనే కాదు, రాష్ట్ర సమస్యలపై వీడియో చేశాను. అలాగే దేశం యొక్క పరిస్థితిని పెట్టి కూడా వీడియో చేశాను కొన్నిటివి. ఆ సమస్యల వీడియోలు, వాటిలోని సంగతులు, విశేషాలు మా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళాయా లేదా తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందా లేదా తెలియదు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళిందా లేదా తెలియదు. ఇంతటి చర్యలు కనపట్టలేదు. ఎప్పుడైతే చర్యలు కనపట్టలేదో ఈ వార్త వెళ్ళిందని చెప్పి మేము ఎలా అనుకోగలము? అనుకోలేము. అందుచేతే ఈ రోజు నుంచి చేసే ప్రతి వీడియో కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, అలాగే సంబంధిత శాఖ మంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, సంబంధిత అధికారులకి వాట్సాప్ ద్వారా లేదా మెయిల్స్ ద్వారా నేను ఈ వీడియోలను వాళ్ళకి పంపుతా. చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రభుత్వంలో, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలకి పరిష్కారం చూపడమే ప్రభుత్వం యొక్క బాధ్యత, ప్రభుత్వ అధికారుల బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చకపోతే ప్రజాప్రభుత్వం ఏంటి, అధికారులు ఏంటి? ఎందుకు ఈ ప్రభుత్వాలు? ప్రజలకి సౌకర్యాలు కలగజేయడానికి, ప్రజలకి సమస్యలు లేకుండా చేయడానికే కదా అధికారులు ఉన్నది, ప్రభుత్వం ఉన్నది. అదే కదా ప్రజాస్వామ్యం అంటే, అదే కదా రాజ్యాంగం చెప్పింది. మరి ఇవన్నీ జరగనప్పుడు ఇది ప్రజాస్వామ్యం అని ఎలా అనగలం? రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారని చెప్పి అలా అనగలం? అనలేము. చాలా బాధగా ఉంది నాలాంటి వ్యక్తికి. 76 సంవత్సరాలు ఇదివరకు మేము ఎవరికైనా ఒక మంత్రికి కానీ ఎవరికైనా ఒక ఉత్తరం రాస్తే 15 రోజులకో 20 రోజులకో 25 రోజులకో నెల రోజులకో తిరిగి జవాబు వచ్చేది. ఇప్పుడు అది ఏం లేదు. పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేస్తేనే దిక్కులేదు. నాకు మొన్న మధ్య చెప్పను పేరు, అధికారి పేరు చెప్పను. ఒక అధికారి అన్నారు, పీజీఆర్ఎస్లో చేసిన అయితే ఏం అవ్వండి, మామూలు ఎండార్స్మెంట్ అవన్నీ మామూలు ఇస్తూనే ఉంటాం అన్నారు. అది వాళ్ళకి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ యొక్క విలువ అది. ఏం చెప్పమంటారు? ఎవరికి చెప్పుకోవాలి? చేత ఇక్కడి నుంచి చేసే ప్రతి వీడియో కూడా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే జిల్లాలో ఉన్న సంబంధిత అధికారులకి, వాళ్ళ వాట్సాప్ నంబర్లకి, వాళ్ళ మెయిల్స్కి పంపుతారు. అలాగే రాష్ట్ర ఉన్నతాధికారుల చీఫ్ సెక్రటరీకి, అలాగే ఆ డిపార్ట్మెంట్ యొక్క పర్సనల్ సెక్రటరీకి, కమిషనర్స్కి, డైరెక్టర్స్కి పంపుతారు, మెయిల్స్లో పంపుతా. అలాగే సంబంధిత శాఖ మంత్రి గారికి పంపుతా. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అండ్ గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి కూడా మెయిల్స్ ద్వారా, వాట్సాప్ నెంబర్ ద్వారా ఈ నా వీడియోని పంపుతాను. చర్యలు లేకపోతే ఏం చేయమంటారు? ఇంకా చాలా బాధగా ఉందండి. నాలాంటి వాళ్ళకి చాలా చాలా బాధగా ఉంది. అందుచేత
ఈ వీడియోని నీవు ఈ రోజు నుంచి చేసే వీడియోని, ఈ చర్చా వేదిక వీడియోని మీ అందరూ, ముఖ్యంగా మా గ్రామస్తులందరూ చూడాలని, అందరూ లైక్ చేయాలని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. జై హింద్.